అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆదిత్య. మీ అందరికీ తెలుసుంటే ఇది వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రోడ్ ట్యాక్స్ ఉండేది కాదు. సో 2023 జూలై ఆ టైం నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన 12% రోడ్ ట్యాక్స్ వేస్తోంది వెహికల్స్కి, బైక్స్కి అయితే. అండ్ కార్స్ కొనుక్కుంటే కనుక వేరే వేరే స్లాబ్ ట్యాక్స్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇవాళ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే February 1st అంటే నిన్నటి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ని పూర్తిగా తీసేసింది. సో ఇప్పటి నుంచి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే 18,000 నుంచి 20,000 దాకా ప్రైసింగ్ అయితే తగ్గుతుంది. సో ఇప్పుడు మనము బెగోస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విజయవాడలో ఉన్నాము, హితికా మోటార్స్. అసలు మనకి రోడ్ ట్యాక్స్ మొత్తం ఎలా వస్తుంది, మనకి ఈ ఆఫర్ కనుక మనం అప్లికబుల్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి రూల్స్ ఉంటాయి, మొత్తం అంతా మనం డీటెయిల్స్ అని మాట్లాడదాము. సో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే వేరే వెహికల్ ఏదైనా రివ్యూ చేయాలనుకుంటే కనుక దాన్ని కూడా కింద కామెంట్ చేయండి, మనం దాని గురించి మాట్లాడదాం. ప్రజెంట్ అయితే మనం బికాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విజయవాడ హితికా మోటార్స్లో ఉన్నాము. ఇక్కడ హితికా మోటార్స్ CEO అయిన హర్ష గారితో ఒకసారి మనం మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి హర్ష గారు. మార్నింగ్ సార్. మొత్తం మీద గుడ్ న్యూస్ వచ్చింది. ఇదివరకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకు రోడ్ ట్యాక్స్ పెరిగాక ఒకసారి మీ దగ్గరికి వచ్చాను నేను, అప్పుడు మనం వీడియో చేసాము, ఇప్పుడు తగ్గింది. సో ఇది మీకు బేసిక్గా ఎలాగా సపోర్ట్ అవ్వబోతుంది ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి? సో టేకింగ్ దట్ ఇంటూ కన్సిడరేషన్ అండి, లైక్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ యాజ్ అ డీలర్. ఎందుకంటే కస్టమర్కి ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వగలం మేము. బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న పెట్రోల్ ప్రైజెస్ కానీ లైక్ రెగ్యులర్గా తిరిగే కమ్యూట్ కానీ అన్నిటి చూసుకుంటే మనకి పెట్రోల్ అనేది ఇట్స్ అరౌండ్ 110, 111, ఇట్స్ అరౌండ్ దట్. అలాగే స్టేబుల్గా అలాగే ఉంది. హార్డ్లీ దెర్ ఇస్ అ వేరియేషన్ ఆఫ్ 5 to 4 rupees, నాట్ మోర్ దెన్. సో జనాలకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి రావాలని ఉంది, కానీ ఏంటంటే మొన్నటి వరకు రేంజ్ బ్యారియర్ ఉండేది. రేంజ్ బ్యారియర్ తగ్గింది అన్న టైంలో లైఫ్ ట్యాక్స్ వచ్చింది. అదే ఒకేసారి కదా మనకి ఇంపాక్ట్ పడింది. ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ FAME 2 సబ్సిడీ తగ్గించడం, దాంతోపాటు ఏపీ గవర్నమెంట్ కూడా ఒకేసారి. లాస్ట్ టైం మన డిస్కషన్లో కూడా నేను అదే చెప్పాను, లైక్ సబ్సిడీ విల్ ఫేడ్ అవుట్ సూన్. అదైతే కన్ఫర్మ్ పోతుంది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కొన్నాళ్ళు అయిన తర్వాత దే విల్ ఫేడ్ ఇట్ అవుట్, అందులో డౌటే లేదు. బట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి పొల్యూషన్ కానీ నార్మ్స్ అన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో, సో ఇఫ్ దే ఆప్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ లైక్ ఎలక్ట్రిక్ కానీ ఇట్లా షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే దే షుడ్ సపోర్ట్ ద కస్టమర్. అంటే కొత్తగా మొన్న పొల్యూషన్ గురించి చెప్తుంటే ఢిల్లీతో పాటు ముంబైలో కూడా పొల్యూషన్ బాగా పెరిగిపోతుందంట. అండ్ ఫ్యూచర్లో హైదరాబాద్ వస్తుంది అండ్ మన విజయవాడ కూడా పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్కి షిఫ్ట్ అవ్వాలి సార్. లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఎలా ఉంది, రోడ్డు మీద ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు. అదే ఢిల్లీలో చూసుకుంటే మాస్క్ కంపల్సరీ, స్మాగ్ అదంతా బ్యాటిల్ చేయడం చాలా హార్డ్. సో ఆ కండిషన్ రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ సీన్ అన్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన ఇండియాలో. ఢిల్లీ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ టు వేకప్ రైట్. సో మళ్ళీ ఇప్పుడు టోటల్గా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎలక్ట్రిక్ ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ us. సార్ ఇప్పుడు జనరల్గా సిటీస్లో మనకి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో సిటీస్లోనే ఇప్పుడు యాక్టివాస్ కానీ ఇటువంటి వెహికల్స్ ఏవైతే డైలీ కమ్యూట్ కోసం, సిటీ కమ్యూట్ కోసం ఉన్నాయో, ఈ సిటీ కమ్యూట్ ఎలక్ట్రిక్ వెహికల్లో చేయొచ్చా, లేకపోతే మనకు పెట్రోల్ వెహికల్ ఉండాలి బ్యారియర్ అంటే దీన్ని మీరు ఏం చెప్తారు? అసలు సిటీలో డ్రైవ్ చేసే వాళ్ళకి ఎలా మీరు వెహికల్ కావాలంటారు? సార్ నేను బ్యారియర్ అని నేను చెప్పాను సార్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ అసలు కస్టమర్ రెగ్యులర్గా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? సిటీలో మ్యాక్సిమం ఒక 40 తిరుగుతారు, పైనుంచి ముందు నుంచి 60 తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. మన విజయవాడ ఉందనుకోండి, ఇటు ప్రసాదంపాడి నుంచి అటు గొల్లపూడి 20 40. సో ఇప్పుడు మచిలీపట్నం నుంచి రెగ్యులర్గా విజయవాడ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎలా సార్? 2 వీలర్స్ మీద వచ్చారు, ఎలక్ట్రిక్ మీద కూడా వచ్చి ఛార్జింగ్ పెట్టిన వెళ్తారు. ఓకే, దే విల్ గో. ఇప్పుడు మన C12 ఉంది ఎగ్జాంపుల్. సో C12 కూడా కస్టమర్స్ ఉన్నారు మచిలీపట్నంలో తీసుకొని వెహికల్. సో దే ఆర్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ మచిలీపట్నం టు విజయవాడ. ఓకే. యాజ్ వెల్ యాజ్ అగైన్ వాళ్ళు ఇక్కడ వర్క్ ప్లేస్లో ఛార్జింగ్ అది పెట్టుకొని అగైన్ దే ఆర్ హెడింగ్ బ్యాక్. సో ఇది మామూలుగా వెహికల్ ఎంత సార్ మనకి ప్రైసింగ్ ఎంత? ఇది ఎక్స్షోరూమ్ వచ్చేసరికి ఆఫ్టర్ సబ్సిడీ 1,26,153. 1,26,000. యా సార్. సో దీనిపైన మనకి ఇంకేం పడతాయి ఇప్పుడు రోడ్ ట్యాక్స్ లేనప్పుడు? రోడ్ ట్యాక్స్ లేనప్పుడు బేసిక్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది సార్. ఇట్ విల్ బీ అరౌండ్ 1,500 to 2,000 ఉంటుంది. హైపోతికేషన్ యాడ్ అయితే అది మొత్తం. అండ్ తర్వాత మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, హ్యాండ్లింగ్ ఛార్జ్ ఉంటుంది అది. సో మొత్తం మీద ఎంత పడుతుంది వెహికల్?
సో మొత్తం మీద ఇట్ కమ్స్ అరౌండ్ ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ ఇట్ కమ్స్ అప్ టు 138 అండి, 138 అంటే 1,38,000 పడుతుంది అంటున్నాను. అవును సార్. సో ఈ వెహికల్ మీది టాప్ మోడల్? అవును సార్, C12 IMAX టాప్ మోడల్. ఇది రేంజ్ ఎంత వస్తుంది సార్? ట్రూ రేంజ్ వచ్చేసరికి 120 కిలోమీటర్స్ వస్తుంది. 120. సో మీ హితిగా మోటార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో స్పీకింగ్ అబౌట్ అస్, మీరు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు వీఆర్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు. అవునండి. సో రైట్ నౌ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ అవర్ నెట్వర్క్ టు మచిలీపట్నం, గుడ్లవల్లేరు అండ్ గుడివాడ. మచిలీపట్నం, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు. సో వీఆర్ రైట్ నౌ 5 షోరూమ్స్. 5 షోరూమ్లు ఉన్నాయి. యా సార్. సో అంటే ఒక 30-40 కిలోమీటర్ నెట్వర్క్లో మనకు షోరూమ్స్ అయితే ఉన్నాయి. యా. సో సర్వీస్ అండ్ బ్యాటరీ వారంటీస్ అవి ఎలా ఉంటాయి? సో సర్వీస్ వచ్చేసరికి మనకి లైక్ 6 సర్వీసెస్ ఉంటాయండి. సో 6 అనే కాదు, ఇట్స్ బెటర్ యూ కెన్, మనం ఎప్పుడు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వెహికల్ సర్వీస్ చేయించుకుంటే బెటర్. ఓకే. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రమ్ బ్రేక్తో వస్తుంది. సో డ్రమ్ బ్రేక్లో ఏంటంటే మామూలుగా మట్టి అది మనం రోడ్డు మీద తిరిగేటప్పుడు మట్టి అది వెళ్తూ ఉంటుంది ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే బ్రేక్ వేసినప్పుడల్లా కీచ్ అని సౌండ్ వస్తుంది. అవును. సో మీరు అన్నట్టు జనాల్లో ఉన్న మిత్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సర్వీస్ అవసరం లేదు, అదొక మిత్ ఉంది జనాల్లో. సో నేనేమంటానంటే లేదు, దిస్ ఈస్ ఆల్సో నార్మల్ 2-వీలర్, ఇట్ హ్యాస్ టు బి సర్వీస్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు C12నే తీసుకున్న ఎగ్జాంపుల్, C12 కానీ D15 కానీ మా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో మెయిన్ బ్యాటరీతో పాటు మనం చిన్న బ్యాటరీ ఒకటి ఇస్తాం. అవును, ఆక్సిలరీ బ్యాటరీ. సో అది వాడే కొద్దీ వోల్టేజ్ తగ్గుద్ది. ఓకే. అది లెడ్ యాసిడ్ బ్యాటరీ వోల్టేజ్ తగ్గుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే వాడేస్తూ ఉంటాం, సర్వీస్కి వెళ్ళాం, ఒకసారి ఒక 1 year అట్లా అయిన తర్వాత బండి స్టార్ట్ అవుతుంది. అవును. రీజన్ ఏంటంటే ఆక్సిలరీ బ్యాటరీ డిటరేట్ అవుతూ ఉంటుంది. సో సర్వీస్కి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఆక్సిలరీ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, సో దానికి మళ్ళీ ఎక్స్టర్నల్ మీన్స్ నుంచి ఛార్జింగ్ పెట్టి మొత్తం చేస్తాం. సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుందండి మీరు చెప్పిన 6 సర్వీస్లకి? సో ఫస్ట్ అండ్ ఫోర్త్ ఇస్ ఫ్రీ సర్వీస్ అండి. వేర్ ఫ్రీ సర్వీస్ ఇన్ ద సెన్స్ ఈ లేబర్ కాస్ట్ ఫ్రీ ఉంటుంది. వీ జస్ట్ ఓన్లీ ఛార్జ్ ఫర్ ద వాషింగ్. సో వీఆర్ ఛార్జింగ్ అరౌండ్ 200 రూపీస్ ఫర్ వాషింగ్, విచ్ ఇంక్లూడ్స్ ఫోమ్ వాష్ అండ్ ఎవ్రీథింగ్. మొత్తం అంతా ఒక 200-300 ఫస్ట్ ఫ్రీ సర్వీస్. ఓకే. మామూలు పెయిడ్ సర్వీస్ వచ్చేసరికి మీకు 600 to 700 అవుతుంది. సో ఇది వరకు ఏవైతే మనం అనుకున్న వెహికల్ ఉందో జనవరి 31 దాకా ఎంతగా అమ్మేవాళ్ళు మీరు ఈ వెహికల్ని? అంటే లైక్ మొన్నటి వరకు ఈ రోడ్ ట్యాక్స్ ఉన్నంతసేపు మొన్నటి వరకు ఏంటంటే కంపెనీ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉండేదండి. దే హ్యావ్ గివెన్ సమ్ అమౌంట్ ఇన్ రోడ్ ట్యాక్స్, అది డిస్కౌంట్ కింద ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు రోడ్ ట్యాక్స్ లేదు కాబట్టి డిస్కౌంట్ హ్యాస్ బిన్ విత్డ్రాన్. సో కంపెనీ నుంచి మాకు ఒక 7,000 to 8,000 సపోర్ట్ ఉండేది. ఓకే. సో ఆఫ్టర్ దట్ వీ యూస్ టు సెల్ దిస్ వెహికల్ ఎట్ 152, 153. సో మొత్తం మీద 14-15 వేలు దాకా కస్టమర్ డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది వేరియేషన్. సో ఇప్పుడు మీరు చెప్పే 135, దీన్ని మనం పెట్రోల్లో ఏ వెహికల్తో కంపేర్ చేసుకోవాలి? ఇప్పుడు పెట్రోల్లో అంటే సార్, ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివా ఇట్స్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 95,000, 1 lakh ఆ ప్రైస్ నుంచి మీకు స్టార్ట్ అయిపోయింది యాక్టివా. ఓకే. సో 1 lakh, 1,10,000 మీరు ఇనిషియల్గా పెట్టినప్పుడు ఇఫ్ యూ కెన్ స్పెండ్ అనదర్ ఒక 15-20,000 ఎక్స్ట్రా పెడితే యూ కెన్ షిఫ్ట్ టు ఎలక్ట్రిక్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సేవ్ ఎ లాట్. సో లాస్ట్ టైం మీకు చెప్పాను నేను సేవింగ్స్ చాట్ అలాగ 150 మీరు కొత్తగా అప్డేట్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా సేవింగ్ అనేది తొందరగా అవుతుంది, ఇంకా మనం పెట్టిన మనీ మళ్ళీ రిటర్న్ తొందరగా వచ్చేసి ప్రొవైడెడ్ తను ఎంత తిరగాలి కస్టమర్ అండ్ రెగ్యులర్ యూసేజ్. నేను చెప్పేది నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు. పర్ డే యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 40 or 50 kilometers తీసుకుంటే త్వరగా రీఫండ్ అవుతుంది, తొందరగా వచ్చేస్తుంది. రెగ్యులర్ యూసేజ్ అంతే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇంట్లో వెహికల్ తీసుకున్నాము, లేడీస్ కానీ మల్టీపర్పస్ కానీ తీసుకున్నాము, వెహికల్ పొద్దున్నే స్టార్ట్ అయ్యేది పాల ప్యాకెట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది. పాల ప్యాకెట్లకి అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు వీల్ టేక్ అవర్ వెహికల్ అవుట్. తెలియకుండా రోజుకు 5 kilometers ఈజీగా తిరిగేస్తాం సార్, ఈజీగా తిరిగేస్తాం. ఈ 5 kilometers మీరు కనుక యాక్టివాలో నడపాలంటే కనీసం ఒక 50-60 రూపాయల దాకా అవుతుంది, ఈజీగా అవుతుంది. డైలీ ఒక 50-60 రూపాయలు అంటే మీరు మంత్కి ఒక 1,500, పెట్రోల్కి సంవత్సరానికి ఒక 20,000 ఎక్స్ట్రా పెడుతున్నట్టు. సో మీరు ఎక్కువ తిరిగితే కనుక పెట్టేదేదో ఎక్స్ట్రా ఇనీషియల్గా పెడితే, బట్ మీకు వచ్చే వెహికల్ దీని యొక్క సేవింగ్ నెక్స్ట్ 3 yearsలో మీకు డౌన్ ద లైన్ యూ కెన్ సేవ్. సో ఇప్పుడు మన దగ్గర ఒక యాక్టివా ఉంది, యాక్టివా ఒక 5-6 ఏళ్ళ పాత యాక్టివా, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలంటే మీ దగ్గర ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉందా? ఉంది సార్.
we do all types of అన్ని all vehicles. vehicle ఏ exchange. వెహికల్ తీసుకొచ్చినా Any vehicle we take exchange. ఎక్స్చేంజ్. Scrap vehicle తీసుకొచ్చినా I'll take it as a scrap vehicle and I'll pay you the exchange value. సో డౌన్ పేమెంట్స్ మినిమంగా మనకి ఎంత నుంచి స్టార్ట్ సో అవుతుంది? మినిమం అనేది డిపెండ్స్ సార్, లైక్ సిబిల్ బట్టి ఉంటుంది. సో సిబిల్ అంతా బాగుందనుకోండి, జీరో మీద కూడా అయిపోతుంది డౌన్ పేమెంట్. వితౌట్ పేయింగ్ ఎనీ రూపీ యూ కెన్ టేక్ ద వెహికల్. ఏ ఫైనాన్స్లు ఉంటాయి మన దగ్గర? సో మేము యాక్చువల్గా చెప్పేది ఏంటంటే, బికాస్లో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వీ ప్రౌడ్ టు సే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. మేము అదే చెప్తాం. యా, ఇండస్ఇండ్ బ్యాంక్ డన్. ఐసిఐసిఐ డన్. లక్ష్మీ ఫైనాన్స్ డన్. సిబిల్ సరిగ్గా లేకపోతే? సిబిల్ లేకపోతే మీరే చెప్పారు లక్ష్మీ ఫైనాన్స్, వేర్ వీ డూ ఫైనాన్సింగ్ ఫర్ నాన్ సిబిల్ కేసెస్ ఆల్సో. సిబిల్ అసలు లేకపోతే? సిబిల్ పోయినా లేకపోయినా నాకు అసలు సిబిల్లో రిఫ్లెక్ట్ అవ్వద్దు అని కొంతమంది ఉంటారు. రేపు పొద్దున వాళ్ళు బండి పట్టుకుని పారిపోతే? దే హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్ సార్. ఉంటారు. వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరికైనా మీరు వెహికల్ ఇస్తారు? వెహికల్ ఎవరికైనా ఎవరికైనా డౌన్ పేమెంట్ స్టార్ట్స్, ఒకవేళ సిబిల్ లేదు అంటే డౌన్ పేమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 20,000, 25,000. సిబిల్ ఉంటే? సిబిల్ లేకపోతే, సిబిల్ ఉంటే ఫుల్ సిబిల్ మీకు 800 సిబిల్ ఉంది సార్. ఇప్పుడు నా సిబిల్ 775, జీరో డౌన్ పేమెంట్. ఇప్పుడు నాకు బండి ఇచ్చేస్తారు? పక్కా తీసుకెళ్ళిపోవచ్చు. పక్కా. ఓకే, వారంటీస్ గురించి ఏంటి? వారంటీ వచ్చేసరికి వెహికల్లో మోటార్, కంట్రోలర్, ఛార్జర్ అండ్ ద మెయిన్ బ్యాటరీ 3 years or 36,000 kilometers, which ours comes first. ఓకే, ఇప్పుడు నాకు ఈ 1,35,000 బండి అక్కర్లేదు, నాకు బేసిక్గా తక్కువ రేంజ్ ఉన్నా పర్లేదు, నాకు ఇంకో వెహికల్ కావాలి. సో మీరు తక్కువ రేంజ్ ఉన్న వెహికల్ అంటే యూ కెన్ గో దేర్. అక్కడ మనకి C125 EX ఉంది. ఇదే సార్? యా, EX. ఓకే, సో అది ఇది ఒకేలా ఉందిగా? సేమ్ వెహికల్ అంతా సేమే సార్, దెర్ ఈస్ జస్ట్ డిఫరెన్స్ ఇన్ ద బ్యాటరీ. అదేమో NMC కెమిస్ట్రీతో వస్తుంది, ఇది LFP కెమిస్ట్రీతో వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థం కాని వాళ్ళకి ఏంటంటే, NMC కెమిస్ట్రీ అంటే బ్యాటరీ సైజ్ తక్కువ వస్తుంది, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇదే బ్యాటరీ మీరు ఆ బండిలో ఉంటే 3 kWh బ్యాటరీ వస్తుంది అనమాట. అంటే 3 యూనిట్లకు తగ్గ పవర్ మనం దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెల్ పెద్దగా ఉంటుంది, ఈ లిథియం ఫెర్రోఫాస్ఫేట్ సెల్. మనకి సెల్ పెద్దగా ఉండడం వల్ల తక్కువ ఎనర్జీని దీంట్లో మనం స్టోర్ చేసుకుంటాము. దీంట్లో 2 యూనిట్ల కరెంటే స్టోర్ అవుతుంది. సో దీనికి రేంజ్ ఎంత? దీనికి వచ్చేసరికి ట్రూ రేంజ్ 70 kilometers. అది అయితే మీకు అదెంత? అది 120 వస్తుంది. 120. సో మనం దీని దగ్గర రేంజ్ టెస్ట్ కూడా నేను చేస్తాను. నాకు ఆ వెహికల్ కంటే నాకు ఈ వెహికల్ సిటీలో పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అంటే పక్కా సార్, నేను అదే చెప్తాను. ఫస్ట్ మేము ఏ కస్టమర్ అయినా అడిగే క్వశ్చన్ అది. సో మీ పర్పస్ ఏంటి, మీరు దేనికి వాడతారు వెహికల్? సో ఇఫ్ యూ ఆర్ టెలింగ్ ఎ రెగ్యులర్ కమ్యూట్, నేను 40-50 మించి తిరగను సార్ అంటే, వీ వుడ్ సజెస్ట్ యూ దిస్ వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ ఎంత? ఇది ఎక్స్ షోరూమ్ ఆఫ్టర్ సబ్సిడీ 1,05,000 అండి. సబ్సిడీ తీసేగా 1,05,000 ఏంటండి వెహికల్? అవును సార్, ఎక్స్ షోరూమ్ 1,05,000. ఆన్ రోడ్ వచ్చేసరికి ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ వీఆర్ సెల్లింగ్, ఇప్పుడు RTO అన్నీ తీసిన తర్వాత వీఆర్ సెల్లింగ్ అట్ 1,15,000. మీరు గుర్తుందో, కొండపల్లిలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఒకరికి ఇచ్చారు. ఎంతకి ఇచ్చారు? అప్పుడు నేను ఇచ్చింది అది 125కి ఇచ్చాను. 125 అంటే అప్పటికి 10,000 తగ్గింది. 10,000 తగ్గింది అక్కడ. సో ఈ 10,000 మనకు రోడ్ ట్యాక్స్లో తగ్గింది అనుకో. అవును. సో దీనిపైన వారంటీస్ ఎలా ఉంటాయి? సేమ్ వారంటీస్, 3 years or 36,000 kilometers on main battery, motor, controller and charger. ఒకవేళ 3 years తర్వాత వీటి లైఫ్ అంటే వీళ్ళు బ్యాటరీ లైఫ్ సైకిల్స్ ఎలా ఉంటాయి? సో మీకు LFP వచ్చేసరికి ఇట్ కమ్స్ అరౌండ్ 1,500 లైఫ్ సైకిల్స్ వస్తుందండి. సో మీకు NMC వచ్చేసరికి ఇట్ కమ్స్ అరౌండ్ 1,200 to 1,300 లైఫ్ సైకిల్. ఇదే లైఫ్ ఎక్కువ దాని మీద? ఇదే లైఫ్ ఎక్కువ. సో బట్ స్టిల్ మీకు నాకు రేంజ్ కన్సమ్ ఖచ్చితంగా నాకు 100+ రావాలి అంటే యూ కెన్ గో ఫర్. ఛార్జింగ్ టైం ఎలాగా? ఇది వచ్చేసరికి 3.5 hours అవుతుందండి. అది మీకు ఒక 20%, 10% ఉన్నప్పుడు పెడితే ఇట్ విల్ టేక్ 4.5-5 hours టు ఫుల్ ఛార్జ్. సో బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయకూడదు అనేది మా సజెషన్. చేయకూడదు, ఇంకోటి గ్యాప్ ఇవ్వకూడదు, అంతే. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు బ్యాటరీస్ లైఫ్ ఎక్కువ రావాలంటే ఇంట్లో ఉన్నప్పుడు టోటల్గా డెడ్ చేసేయకండి. డెడ్ చేసినా కూడా 15-20 రోజుల దాకా గ్యాప్ ఇవ్వకండి. ఒకవేళ మీరు ఎక్కడైనా లేనప్పుడు బ్యాటరీ పక్క వాళ్ళకి ఇచ్చిన ఛార్జింగ్ పెట్టి వెళ్ళండి మీరు, ఎందుకంటే 20 రోజులు కనుక లేకపోతే బ్యాటరీస్ డెడ్ అయిపోయే అవకాశం ఉంది. సో అంటే ఇట్స్ న్యాచురల్ ఫినామినా అండి. ఇప్పుడు అంతేగా, ఏం చేయలేము. మన ఫోన్ కూడా పక్కన పెట్టినా 20 రోజులకి స్టార్ట్ అవ్వదు. వెన్ అగైన్ వీ హ్యావ్ టు గివ్ ఏ బూస్ట్ ఛార్జ్, అగైన్ బ్యాటరీ లైఫ్ని మనమే హిట్ చేసినట్టు అయింది. సో ఫాస్ట్ ఛార్జింగ్ చాలా మంది అడుగుతారు మమ్మల్ని, ఫాస్ట్ ఛార్జింగ్ లేదా అని. ఇంకోటి, నాకు ఎలక్ట్రిక్ వెహికల్ లైఫ్ రావాలన్నా కూడా, బ్యాటరీ నాకు లైఫ్ రావాలన్నా నాకు ఇంకొక వీడియో ఇవ్వాలి మీరు, కొన్ని జనాలకి పనికొచ్చే పాయింట్స్ చెప్పాను. తప్పకుండా సార్. అండ్ ఇంకోటి, నాకు ఈ వెహికల్ రేంజ్ టెస్ట్ కూడా కావాలి. ఎప్పుడు ఇస్తారు? మీరు ఎప్పుడు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మన ఛానల్లో రేంజ్ టెస్ట్ కూడా వస్తుందండి ఈ వెహికల్కి సంబంధించింది.
70 కిలోమీటర్లు వస్తుంది సిటీలో, చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్. మనం ఒకసారి అది నా వెయిట్తో టెస్ట్ చేసి చూస్తాను. చేయండి దట్స్ వాట్. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు తెలుసు హౌ ఇట్ వర్క్స్. అవును. సో మేము ఏదైనా కస్టమర్కి అమ్మేటప్పుడు కూడా మేము క్లియర్గా చెప్తాం, సార్ అట్ ఎ సింగిల్ పర్సన్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 యూ కెన్ అటెండ్ రేంజ్ ఆఫ్ 120 సిటీలో 40 నుంచి వెళ్ళారు. సో సేమ్ ఇట్ గోస్ దట్ వే వెన్ యూఆర్. అంటే చాలామంది ఏంటంటే మాకు దే కంపేర్ అస్ విత్ సమ్ బ్రాండ్స్ వేర్ మాకు డబుల్ ఎక్కినా అది నాకు వాడు చెప్పిన రేంజ్ వస్తుంది రేంజ్ ఎలా వస్తుంది రాదుగా. బట్ ప్రాక్టికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్. అంటే వాళ్ళు ఏవో చెప్తారులేండి, యాక్చువల్లీ డబుల్ ఎక్కినా ఓకే. మీరు అన్నం తిని ఇంట్లో కూర్చుంటే అన్నం తక్కువ అరిగిద్ది, అన్నం తిని మీరు బయటికి వెళ్ళి క్రికెట్ ఆడితే అన్నం త్వరగా అరిగిద్ది. అదే తేడా. అంతే. సో ఇది వరకు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటే తెలంగాణ వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి నేను కొంతమందికి చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్ర కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చీప్ అయిపోయాయి. సరే, చీప్ అంటే అఫోర్డబుల్ అయ్యాయి. ఇట్స్ నాట్ చీప్. అఫోర్డబుల్ అయ్యాయి అనమాట. అఫోర్డబుల్. సో ఇప్పుడు ఎవరైతే సిటీలో ఒక 30-40 కిలోమీటర్ తిరుగుతారు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. 0 డౌన్ పేమెంట్తో హర్ష గారు అయితే ఇస్తామంటున్నారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీ సిబిల్ స్కోర్ కనుక 750 ఉంటే, 750 ప్లస్ ఉంటే మీరు రూపాయి కూడా కట్టక్కల్లా వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. వచ్చి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకేం కావాలి? ఆధార్ పాన్ ఇస్ మోర్ దెన్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ బ్యాంక్ పాస్బుక్. ఆధార్ కార్డ్, బేసిక్ డాక్యుమెంట్స్. ఒకవేళ సిబిల్ తక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే లక్ష్మీ ఫైనాన్స్ వాళ్ళు మనం ఆధార్ కార్డును మొబైల్ నెంబర్ ఇస్తే దే విల్ కాంటాక్ట్ దెమ్. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని దెన్ దే విల్ రిలీజ్ అవి. ఓకే. అది కూడా మీకు హార్డ్లీ 1 అవర్. కస్టమర్ వచ్చారు, సో సిబిల్ లేదు, సో వీ గివ్ ద డీటెయిల్స్. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ని పిలుస్తాం, వాళ్ళు వస్తారు, దే విల్ స్పీక్ విత్ ద క్లయింట్. వాళ్ళ వెరిఫికేషన్ అది ఉంటుంది, వెరిఫికేషన్ చేసుకుంటారు, దెన్ విత్ దే రిలీజ్. ఇట్స్ హార్డ్లీ 1 అవర్. మరీ మీ దగ్గర దారుణంగా ఒక నెలలో ఒక సంవత్సరంలో ఒక 10-15 చెక్ బౌన్స్లు ఉంటే మీకు ఏం చేయలేము మ్యాక్సిమం. లేదు, దానికి కూడా ఇస్తారు చెక్ బౌన్స్. ఉన్న కస్టమర్స్ కూడా ఉన్నారు నా దగ్గర, వేర్ దే హ్యావ్ టేకెన్ త్రూ లక్ష్మీ ఫైనాన్స్. సో దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, లక్ష్మీ ఫైనాన్స్లో దే కలెక్ట్, మీ ఇంటికి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. మనం అకౌంట్లో డబ్బులు ఉంచాలి అని రూల్ ఏం లేదా. ఇంటికి వచ్చి అంటే ముక్కుపిండి వసూలు చేసుకుంటారు? అలా కాదు, ఇంటికి వచ్చి మీకు రిసిప్ట్ రాసి దే విల్ కలెక్ట్ ద మనీ అండ్ దే విల్ డిపాజిట్ ఇన్ దర్, మీకు లోన్ స్టేట్మెంట్లో వస్తుంది. ఓకే. ఇంకొకటి, నాకు సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇప్పుడు మన మీ షోరూమ్ పెట్టి ఎన్ని వెళ్ళింది? మొన్న 2 years అయింది సార్. లాస్ట్ 2 years ఉన్న కస్టమర్ ఎవరైనా ఉన్నారా మీ దగ్గర? అంటే 1 year ఆర్ 1.5 year ఒక వెహికల్ నడుపుతున్న వాళ్ళు, 9,000 కిలోమీటర్లు నడిపేవాళ్ళు? జస్ట్ ఇప్పుడే మీరు ఎందుకు చూసారా, ఆయన ఇప్పుడే జస్ట్ సర్వీస్ తీసుకొని వెళ్ళారు, వెహికల్ సర్వీస్ చేయించుకుని జస్ట్ లెఫ్ట్. సో D15i వాడుతున్నారు ఆయన. లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నారు. ఈ 1 yearలో ఐ జస్ట్ గివ్ హిస్ కాంటాక్ట్ నెంబర్, మీరు మాట్లాడిన ఆయనతో ఒకసారి. సో ఇంకోటి, మీ దగ్గర బోర్డు ఉన్నాయనుకుంటా కదా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని? we have that. ఎవరైనా ఒకళ్ళు రావాలనుకుంటే కనుక, బికాస్ మనకి రామర్పాడు సర్కిల్ దగ్గర ఉంటుంది, వచ్చి వీళ్ళ దగ్గర కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒక కస్టమర్స్ 50-60 లీఫ్లెట్స్ ఉంటాయి. అక్కడ మీరు కాల్ చేసి ఎవరికైనా ఓపెన్ సో అది ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియో పైన డిస్ప్లే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ అజయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.